హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్. అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే సూపర్గా ఉన్నాము. అండ్ మీరందరూ కూడా సూపర్ ఉండాలనే కోరుకుంటున్నాను. సండే మార్నింగ్ వెదర్ ఎంత ప్లెజెంట్గా మంచిగా స్టార్ట్ అయిందంటే మొత్తం అంతా అంటే కొంచెం క్లౌడీగా ఉంది. జనరల్గా ఎండ స్టార్ట్ అయిపోతుంది, బట్ అట్లా లేకుండా ఆఫ్టర్నూన్ వరకు కూడా అంతా ఇంకా క్లౌడీగానే చల్లగా గాలి వస్తూ వెదర్ అంతా బాగుందన్నమాట. ఆల్మోస్ట్ మాన్సూన్స్ వచ్చేసినాయా అన్నట్టు. అండ్ ఇంత చల్లటి వెదర్లో హ్యాపీగా కూర్చొని మంచిగా వేడి కాఫీ తాగితే ఆ ఫీలే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది కదా. బేసిక్గా నేను టీలు కాఫీలు ఎక్కువ తాగను, మీకు ఇప్పుడు చెప్తాను కదా. బట్ మా వారికి కంపెనీకి ఇవ్వడానికి మాత్రం ఖచ్చితంగా తాగుతుంటాను అనమాట. ఆబ్వియస్లీ వీకెండ్స్లో ఇద్దరం కలిసి కూర్చొని తాగుతుంటాం కాబట్టి. అండ్ ఇప్పుడు మంచిగా ఈ వెదర్లో బయట చూసుకుంటూ బాల్కనీలో కూర్చొని తాగితే అసలు ఆ ఫీల్ ఇంకా నెక్స్ట్ లెవెల్ అనమాట. వర్షం పడితే అది ఇంకొక రకమైన ఫీల్ ఉంటుంది, బట్ ఇప్పుడు వర్షం లేదు, జస్ట్ అంతా క్లౌడీగా ఉందన్నమాట. అలా సిటీ మొత్తం చూసుకుంటూ హాయిగా కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ కాఫీ తాగితే ఒక మంచి స్టార్ట్ కదా. ఆబ్వియస్లీ సండే కాబట్టి మార్నింగే బ్రేక్ఫాస్ట్లు అన్నీ అయిపోయినాయండి. స్పెషల్ బ్రేక్ఫాస్ట్లు ఉంటాయి కాబట్టి ఈరోజు గారెలు వేసుకున్నాం. సో ఆ గారెలు తినేసి కొంచెం గ్యాప్ ఇచ్చిన తర్వాత కాఫీ తాగుతున్నాం అనమాట. సో ఇంక ఇంటి పనులు స్టార్ట్ చేసుకుందాం అనుకున్నాము. అంటే బేసిక్గా ఇల్లు ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటాం మనము, కానీ కొన్ని ఏంటంటే వీకెండ్ కోసం ఎదురు చూస్తూ కొన్ని పనులు ఉంటాయి అన్నమాట. అంటే ఎస్పెషల్లీ పిల్లల రూమ్లు, లేకపోతే మా వారి ఆఫీస్ పేపర్స్ అని అవని ఇవన్నీ మొత్తం డెస్క్ మీద అంతా పెట్టేస్తుంటారు. కొన్ని బట్టలన్నీ ఉంచేస్తుంటారు, తర్వాత చూద్దాంలే వాటి గురించి అని చెప్తూ ఉంటారు. పిల్లల సంగతి అయితే ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు. వాళ్ళైతే మొత్తం వాళ్ళ మంచం మీద వాళ్ళ టేబుల్, వాళ్ళ బుక్స్ అన్నీ కూడా చిందరవందరగా ఉంటూ ఉంటాయి అనమాట. ఇంకేమన్నంటే ఓకే వీకెండ్ చేసుకుందాం అని అంటూ ఉన్నారు. సో అలాగే ఈ సండే కొంచెం అంతా మంచిగా ఇల్లంతా కాస్త డీక్లటర్ అని చెప్పచ్చు ఒక విధంగా చెప్పాలంటే. ఎందుకంటే చాలా పైలప్ అయిపోయినాయి అనమాట అలాగా. సో వీళ్ళు షెల్ఫ్లో అవి కూడా కుక్కేస్తూ ఉంటారు కదా, అవన్నీ కూడా తీసుకొని కొంచెం నీట్గా సర్దుకోమని చెప్పాము. అండ్ ఇప్పుడే కాలేజ్ స్టార్ట్ అయినాయి కాబట్టి ఆల్రెడీ సిలబస్లు అన్నీ స్టార్ట్ అయిపోయినాయి. వాళ్ళకి రకరకాల హోంవర్క్స్ ఇవన్నీ కూడా ఇస్తున్నారు. ఈవినింగే వచ్చేస్తున్నారు కాలేజ్ నుంచి, కానీ వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళకి కొన్ని వర్క్స్ ఉంటున్నాయి అనమాట. ఇంకా అవన్నీ చేసుకుంటున్నారు. ఇంక ఈ మధ్య అయితే అసలు నో ఫుట్బాల్ నథింగ్ అనమాట. ఈ మధ్య కాలంలో అసలు ఫుట్బాల్ ఆడిందే లేదు వాళ్ళు. ఇదివరకైతే తెగ ఆడేవాళ్ళు, ఇప్పుడు అసలు ఆడిందే లేదనమాట. ఓన్లీ స్విమ్మింగ్కి వెళ్తున్నారు, అది కూడా అప్పుడప్పుడే వెళ్తున్నారు. ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి కదా అని చెప్పి ఓన్లీ స్విమ్మింగ్ మాత్రం ఇంకా పంపిస్తున్నా అనమాట. లేకపోతే వాళ్ళ వర్క్సే వాళ్ళకి సరిపోతున్నాయి. అండ్ ఇంట్లో పని అనగానే అదంతా మన బరువు బాధ్యత మాత్రమే అని మనం లేడీస్ ఫీల్ అయిపోతూ ఉంటాము. అఫ్కోర్స్ కొన్ని పనులు మనం చేసేవే ఉంటాయి, అవి మనం చేస్తే బెటర్. కానీ ఇంటి పని అంటే ఇంట్లో ఉండే అందరూ చేస్తేనే బెటర్ కదా. సో ఈజీగా కూడా ఉంటుంది, అండ్ అఫ్కోర్స్ అలాగే చేయాలి కూడా. అందుకని రోజు కాకపోయినా అట్లీస్ట్ ఇలా వీకెండ్స్లో అయినా సరే వాళ్ళని కూడా చేయమని చెప్తుంటా అనమాట. సో అందుకని వాళ్ళు డస్టింగ్లో కానీ అట్లాగా అన్నీ వాళ్ళు చేస్తున్నారు. ఒక్కొక్క రూమ్ని సెట్ చేసుకుంటూ రండి, నేను మిగతా పనులు చేసుకుంటూ ఉంటా అని చెప్పి నేను ఇంక అన్ని క్లీనింగ్లు అన్నీ చేస్తున్నాను అనమాట. డైనింగ్ హాల్ అంతా డీడస్టింగ్ అయిపోయింది. సో ఇంకా టేబుల్ అవన్నీ కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను. పిల్లల రూమ్ మొత్తం వాళ్ళనే చేసుకోమంట. మామయ్య గారి రూమ్ కూడా పిల్లలు చేస్తుంటారు. అండ్ మామయ్య గారు కొంచెం పేపర్స్ అవన్నీ ఇట్లాగా కట్టడము, తాడు పెట్టి ఇట్లాంటివన్నీ మామయ్య గారు చేస్తుంటారన్నమాట. అండ్ అలాగే సండే కాబట్టి మేము వెజిటబుల్స్ అన్నీ కూడా తెచ్చుకొని ముందుగానే అన్నీ కట్ చేసి పెట్టుకుంటాం అనమాట. అంటే ప్రెప్ లాగా. అది కూడా నేను ఒకదాన్నే కట్ చేయకుండా ఏదైనా మూవీ పెట్టుకొని అందరికీ కొన్ని వరుసగా ఇచ్చి మూవీ చూసుకుంటూ చేసుకుంటాం అనమాట. అంటే ఆకుకూరలు లాంటివన్నీ మావయ్య గారు చేస్తుంటారు. క్యారెట్స్, బీట్రూట్స్ లాంటివి పీల్ చేసి కట్ చేయడం అవన్నీ మా వారు చేస్తుంటారు. గోరు చిక్కుడుకాయలు ఒలవడము ఇవన్నీ పిల్లలు చేస్తుంటారు అనమాట. అలా మొత్తానికి అందరం కలిపి కొంచెం ప్రిపరేషన్ చేసుకొని పెట్టుకుంటాం. ఎందుకంటే మార్నింగే వీళ్ళకి ఇప్పుడు మళ్ళీ బాక్సులు స్టార్ట్ అయిపోయినాయి. సో పొద్దున్నే బాక్సులు పెట్టే హడావుడి ఉంటుంది కదా. అండ్ దట్టు ఇదివరకు అంటే స్కూల్ పక్కనే ఉండేది, అండ్ ఇప్పుడు నియర్ బైయే, కానీ మార్నింగ్ టైంలో చాలా ట్రాఫిక్ ఉంటుంది అనమాట. సో నేను 7:30 కల్లా మొత్తం బాక్స్లు అవన్నీ పెట్టేయాల్సి వస్తుంది. ఇంతకుముందు కనీసం 8:15, 8:30 వరకు కూడా టైం ఉండేది. ఎందుకంటే వాళ్ళ స్కూల్ 8:45కి, 8:30కి బయలుదేరినా 8:45 లోపు వెళ్ళిపోయేవాళ్ళు. బట్ ఇక్కడ 8:30కి కాలేజ్ అని అంటే 7:45 కన్నా బయలుదేరాల్సి వస్తుంది. సో నేను 7:30 ఆ టైం కల్లా లంచ్లు, టిఫిన్లు అన్నీ ప్రిపేర్ చేసేసి వాళ్ళకి బాక్స్ అంతా ప్యాక్ చేసేసి పెట్టేస్తే వాళ్ళు స్టార్ట్ అవుతున్నారన్నమాట. బిఫోర్ 8 ఆ టైంకి, ఒక 5 to 8 అట్లా. అదేంటోనండి 7:45కి స్టార్ట్ అయ్యారనుకోండి 15-20 మినిట్స్లో కాలేజ్కి వెళ్ళిపోతారు. అదే 8కి స్టార్ట్ అయ్యారనుకోండి 40 మినిట్స్లో టైం పట్టేస్తుంటుంది అనమాట. అంటే డిస్టెన్స్ అదే, కానీ
లేట్ అయ్యే కొద్దీ ట్రాఫిక్ ఎక్కువైపోతుందన్నమాట. ఇంకా కార్‌లో అయితే అసలు ఇంక అది బ్రేక్ తొక్కుతూనే ఉంటాము, క్లచ్ తొక్కుతూనే ఉంటాం అనమాట. కాళ్ళు నొప్పులొచ్చేస్తాయి లిటరల్లీ. ఇద్దరియి అంటే కాలేజ్ అండ్ మా వారి ఆఫీస్ పక్కపక్కనే కాబట్టి మా వారే డ్రాప్ చేసి అటునుంచి ఆఫీస్‌కెళ్తున్నారనమాట. సో, ఈ ట్రాఫిక్ గోల తప్పించుకోవడం కోసం 7:45 కల్లా బయలుదేరిపోవాలి అని రోజు ప్లాన్ చేసుకుంటున్నాము. ఎందుకంటే 8 అయితే చెప్పాను కదండీ! మళ్ళీ వాళ్ళు కాలేజ్‌కెళ్ళి, ఈయన ఆఫీస్‌కెళ్ళేసరికి 8:40, 8:45 అయిపోతుంది. అదే ఆఫ్టర్‌నూన్ టైమ్‌లో అనుకోండి లిటరల్లీ 15 మినిట్స్‌లో వచ్చేస్తారు. ఐ మీన్ అంత తక్కువ ట్రాఫిక్ ఉంటదనమాట. సో, మార్నింగే చాలా ట్రాఫిక్ ఉంటుంది. డిస్టెన్స్ హార్డ్‌లీ ఒక 5 కిలోమీటర్స్ ఉంటది. 5 కిలోమీటర్స్‌కే 40 మినిట్స్ పడుతుందంటే యూ కెన్ మీకు అర్థమవ్వచ్చు ఎంత హెవీ ట్రాఫిక్ ఉంటుందో. లిటరల్లీ చెప్పాలంటే అక్కడ హబ్సిగూడకి, ఇక్కడ దీనికి చాలా చాలా డిఫరెన్సెసే ఉన్నాయి. అంటే నాట్ జస్ట్ హై రైజ్‌లో ఉండడము, లేదా స్టాండ్ అలోన్‌లో ఉండడము అనే కాదు. ఏరియా వైస్ గానీ, లొకాలిటీ వైస్ గానీ, పీపుల్ అరౌండ్ అస్ గానీ, లేకపోతే అవైలబిలిటీ ఆఫ్ ఎవ్రీథింగ్ అని కానీ, ఇట్లా చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. నేనింకా ఓకే. ఒక్కొక్క నెల కొత్తగా అన్నీ ఫీల్ అవుతూ ఉన్నా అనమాట. ఒకటేసారి మనం కూడా టక్‌మని మారిపోవాలంటే మనం రోబోస్ కాదు కదా! స్విచ్ చేయంగానే మారిపోవడానికి. సో, టైం తీసుకుంటుందనమాట ప్రతి దానికి కూడా. ఇప్పటికి ఇంకా కొంచెం ఫిగర్ అవుట్ చేసుకుంటున్నాము. ఎక్కడి నుంచి తెచ్చుకుందాం, ఎక్కడ ఏవి మంచిగున్నాయి ఏంటి అని. అఫ్‌కోర్స్ ఇక్కడ రైతు బజార్ మాకు పక్కనే ఉంది. కానీ రైతు బజార్‌లో వెజిటబుల్స్ నాకు చాలా డిఫరెంట్‌గా అనిపిస్తున్నాయి. అంటే అవి త్వరగా కుక్ అవ్వట్లేదు ఎంతకీను. నాకు ఆలు ఎంత ఈజీగా కుక్ చేసుకుంటాం మనం. చాలా త్వరగా బాయిల్ అయిపోతది కదా! ఆలు కూడా త్వరగా కుక్ అవ్వట్లేదు. అది కూడా చాలా టైం తీసుకుంటుంది. దోసకాయ, సొరకాయ వాటెవర్ ఏ వెజిటబుల్ అయినా రైతు బజార్ నుంచి తీసుకొచ్చినవి చాలా టైం తీసుకుంటున్నాయి కుక్ అవ్వడానికి. మరి అదేంటో నాకు అర్థం కావట్లేదు. అంటే మేబీ ఏమన్నా వాళ్ళు వాడే ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ వీటి వల్ల మరి ఏంటా, లేకపోతే అలా మారిపోయినాయా వెజిటబుల్స్ ఏంటో నాకు తెలీదు గానీ, విడిగా మామూలుగా వేరే చోట నుంచి కొన్ని సూపర్ మార్కెట్స్ కానివ్వండి, లేకపోతే ఇక్కడ అలా సంతలాగా పెడుతుంటారనమాట రోడ్ సైడ్. అట్లా పెట్టినప్పుడు తీసుకుంటే గానీ, అవి మళ్ళీ కొంచెం డిఫరెంట్‌గా అనిపిస్తున్నాయి. సో, మోస్ట్‌లీ ముందే తెచ్చుకుంటున్నాం. రైతు బజార్‌కైతే వెళ్ళట్లేదు. విడిగా తెచ్చుకుంటున్నాం అనమాట. ఇన్‌కేస్ మీరు కూడా ఈ ప్యాటర్న్ ఏమన్నా అబ్జర్వ్ చేశారా అంటే పర్టిక్యులర్ వెజిటబుల్స్ ఇదివరకుతో కంపేర్ చేస్తే ఇప్పుడు చాలా టైం తీసుకుంటున్నాయి కుక్ అవ్వడానికి అనైతే మేము అబ్జర్వ్ చేశాము. అండ్ ఈరోజు సండే కాబట్టి సండే స్పెషల్ కర్రీస్ చేసుకుంటాం. ఆబ్వియస్లీ నాన్ వెజ్ చేసుకుంటాం కాబట్టి సండే స్పెషల్ ఇదిగోండి జీడిపప్పు అండ్ ఇవి మనకి దోసపప్పు అంటాం కదా, మస్క్ మెలన్ సీడ్స్ అనమాట ఇవి. వీటిని నానబెట్టేస్తున్నాను ఎందుకంటే ఈరోజు స్పెషల్ కర్రీ విచ్ ఇస్ చికెనే కాకపోతే కోకోనట్ చికెన్ చేయబోతున్నా అనమాట. సో, దానికోసం జీడిపప్పు అండ్ అలాగే దోసపప్పుని ఇలా నానబెట్టేసుకోవాలి. నానబెట్టుకుంటే త్వరగా పేస్ట్ అయిపోతాయి అనమాట. లేకపోతే జీడిపప్పు త్వరగా నలగదు కదా. అండ్ గసగసాలు ఉంటే గసగసాలు కూడా వేసుకోవచ్చు. నా దగ్గర గసగసాలు లేవు, అందుకని దోసపప్పు వేసా. దోసపప్పు బదులు గసగసాలు కూడా వేసుకోవచ్చు, అది మన ఇష్టం అనమాట. అండ్ అలాగే ఒక చిన్న హాఫ్ చెక్క కొబ్బరి అయితే సరిపోతుంది. ఇది కొబ్బరి పాలు కాదు, మొత్తం కొబ్బరి చెక్కనే తీసుకోవాలన్నమాట. కొబ్బరి పాలు వేస్తే డిఫరెంట్గా ఉంటుంది, కొబ్బరి చెక్క వేస్తే డిఫరెంట్గా ఉంటుంది. సో, ముందు ఇలాగ కొబ్బరి చెక్కనంతా సన్నగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దాంట్లో నానబెట్టిన ఈ మన జీడిపప్పు, ఇది నానబెట్టిన గింజలు ఉన్నాయి కదా, వీటిని ఇందులో యాడ్ చేసేసుకోవాలన్నమాట. దోసపప్పు ఇవి ఇందులో యాడ్ చేసుకొని మెత్తటి పేస్ట్లా చేసేసుకోవాలి. మెత్తటి పేస్ట్ అయిపోవాలి, ఎక్కడ పలుకులు లేకుండా. అండ్ కడాయి పెట్టి దాంట్లో కాస్త ఈ హోల్ గరం మసాలా ఉంటాయి కదండి, అంటే షాజీరా, లవంగం, చెక్క, ఇలాచీ, ఒక బిర్యానీ ఆకు వేసి వాటిని కాస్త ఇట్లా వేగనివ్వాలన్నమాట. దీనిలో ఎక్కువ మసాలాలు ఏమీ యాడ్ చేసుకోము. ఈ చికెన్ కర్రీ ఏంటంటే రెడ్గా స్పైసీగా అట్లా కాకుండా ఒక డిఫరెంట్ ఫ్లేవర్ తోటి కమ్మగా టేస్టీగా ఉంటుందన్నమాట. సో, డెఫినెట్గా ట్రై చేయొచ్చు. రెగ్యులర్ చికెన్ తిని బోర్ కొడుతుంది అని అనుకుంటే యూ కెన్ డెఫినెట్లీ ట్రై దిస్. మా ఇంట్లో అందరి ఫేవరెట్ అనమాట ఇది రైస్లోకైనా, బగార్ రైస్లోకైనా, చపాతీలోకైనా, పూరీలోకైనా, ఎందులోకైనా బాగుంటుంది. సో, మన హోల్ గరం మసాలా అంతా వేగిపోయిన తర్వాత దానిలో కాస్త పచ్చిమిరపకాయలు వేసేసుకోవాలి. దీనిలో ఎక్కువ కారం అదంతా వేయం కాబట్టి పచ్చిమిరపకాయలు కూడా కొద్దిగా ఎక్కువే పడతాయి. అండ్ అలాగే ఆనియన్స్ని కూడా చాపర్లో వేసేసాను సో దట్ ఈజీగా
నలిపోతాయి కదా అని చెప్పి వేసేసి అవి మంచిగా వేపేసుకోవాలి. నాన్ వెజ్ అన్నాం కదా అని చెప్పి ఎక్కువ ఆయిల్ వేయను నేను. ఇన్ కేస్ మీకు ఆయిల్ వేస్తేనే టేస్ట్ వస్తుందంటే ఆయిల్ వేసుకోవచ్చు, బట్ నేనైతే జస్ట్ 2 స్పూన్లే వేస్తాను అనమాట. చాలా తక్కువ వేస్తాను. నాన్ వెజ్ అయినా ఏ కర్రీ అయినా సరే, ఎక్సెప్ట్ అవి పచ్చళ్ళు అయితే తప్ప మిగతా ఏ కూరలైనా సరే తక్కువ వేయడానికి ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే మా ఇంట్లో అలాగే అలవాటు అయిపోయింది. అండ్ మా ఇంట్లో అందరికీ టేస్ట్గానే అనిపిస్తుంది కూడా ఆయిల్ లేకపోయినా సరే. సో నెక్స్ట్ దానిలో టొమాటో యాడ్ చేసేసాను. ఒక 2 మీడియం సైజ్ టొమాటోలు అయితే సరిపోతాయి. వాటిని కూడా ఇందులో యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేదాకా మంచిగా వేపేసుకోవాలన్నమాట. జనరల్గా సండే అని అంటే మన ఇంట్లో అందరం కలిపి పనులు చేసుకుంటూ ఉంటాం కదా, అలాగే కుకింగ్ కూడా మేము ఇంట్లో నేను మా వారు కలిపి చేసుకుంటూ ఉంటాం అనమాట. రైట్ ఫ్రమ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి మధ్యాహ్నం వరకు ఇంకా అన్నీ కలిసి చేసుకుంటూ ఉంటాము. ఆ తర్వాత కూడా కలిసి అన్ని కట్ చేసుకోవడాలు, ప్రిపరేషన్లు అన్నీ చేసుకోవడాలు, ఇలాంటివన్నీ కూడా ఎక్కువ కలిసే చేసుకుంటాం అనమాట. సో వీకెండ్ అనంటే మోస్ట్లీ ఇలానే అవుతుంది. ఎక్కడికైనా వెళ్ళడము, ఏదైనా మూవీకి వెళ్ళడం ఇలాగా ఎప్పుడైనా ఒకసారి అవుతుందన్నమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం చాలా బిజీగానే అయిపోయింది లైఫ్ అని అనిపిస్తూ ఉంది. ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉంటున్నాం. తెల్లారుతుంది రాత్రి అవుతుంది, తెల్లారుతుంది రాత్రి అవుతుంది. అసలు డేస్ ఎలా గడుస్తున్నాయో అర్థం కావట్లేదు. ఆల్రెడీ ఈ ఇయరే సగం ఇయర్ అయిపోతుంది. సో అసలు చాలా ఫాస్ట్గా అయిపోతున్నాయి రోజులు అని అనిపిస్తుంది. ఏం చేస్తున్నామేమో తెలియదు కానీ మొత్తానికి రోజులు అయితే చాలా ఫాస్ట్గా గడిచిపోతున్నాయి. సో ఇక్కడ టమాటా వేగిన తర్వాత దానిలో ఆల్ మసాలా యాడ్ చేస్తాను. అంటే అల్లం వెల్లుల్లిపాయ గరం మసాలా అన్ని కలిపి ఉంటాయి కదండి, ఆ ఆల్ మసాలా యాడ్ చేస్తాను అనమాట. అది కూడా ఒక పచ్చివాసన పోయేదాకా మంచిగా వేపేసుకొని నెక్స్ట్ దాంట్లో మనము వాష్ చేసి పెట్టుకున్న చికెన్ ఇందులో యాడ్ చేసుకోవడమే. ఇన్ కేస్ చికెన్ కొన్నిసార్లు మనం ముందు రోజు రాత్రి తెచ్చుకోవడాలు లేకపోతే మార్నింగ్ తెచ్చుకోవడం ఇట్లాగా అవుతుంటుంది కదా, అలా అయితే కనుక వాష్ చేసేసిన తర్వాత మంచిగా అప్పుడే మ్యారినేట్ చేసి పెట్టేసుకుంటే బాగుంటుంది. బట్ మేము ఇప్పుడే తెచ్చుకున్నాం అనమాట చికెన్. సో అందుకనే వెంటనే వాష్ చేసేసి డైరెక్ట్గా కర్రీలో వేసేసాను. మ్యారినేట్ చేస్తే ఏంటంటే ముక్కలోకి ఇంకా బాగా మసాలాలు దిగుతాయి అంటారు. బట్ ఈ కర్రీకి ఎస్పెషల్లీ మ్యారినేట్ చేయకపోయినా పర్వాలేదు, ఎందుకంటే ఆ గ్రేవీ ఇట్సెల్ఫ్ చాలా టేస్టీగా వస్తుంది అనమాట. అండ్ ఇదిగోండి మన కొబ్బరి, జీడిపప్పు, దోసపప్పుని మనం ఆల్రెడీ పేస్ట్ చేసుకున్నాం కదా, మొత్తం మెత్తటి పేస్ట్ లాగా ఇలా అయిపోతుంది అనమాట. దీన్ని యాక్చువల్గా కొబ్బరి పాలు పోసేటట్టయితే దీని నుంచి పాలు తీస్తారు. బట్ మనం ఇక్కడ పాలతో కాదు కొబ్బరితోనే చేస్తున్నాం కాబట్టి దాన్ని మొత్తం యాజ్ ఇట్ ఈస్గా ఇందులో వేసేయడమే అనమాట. చికెన్లోని నీళ్ళు అన్నీ ఎగిరిపోయాయి అని అనుకున్న తర్వాత ఈ పేస్ట్ని అందులో యాడ్ చేసేసి మొత్తం మంచిగా మిక్స్ చేసేసుకోవడమే. ఇది వేసిన తర్వాత ఒక్కసారి ఒక్క బాయిల్ వస్తే చాలు, కొత్తిమీర చల్లేసుకొని దించేసుకోవడమే. సూపర్ టేస్టీగా ఉంటుంది, చాలా కమ్మగా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. వీక్ డేస్ అంతా ఎంత ఫాస్ట్గా గడిచిపోయినా సండేస్ మాత్రం హ్యాపీగా కూర్చొని అందరం కలిసి పనులు చేసుకొని మంచిగా క్వాలిటీ టైం స్పెండ్ చేయాలి అని అయితే ఫిక్స్ అయిపోయాం అనమాట. సో ఎక్కడికో వెళ్ళిపోయి ఏదో చేయకపోయినా దిస్ ఈస్ వాట్ వీఆర్ డూయింగ్. సో అదండి ఇవాళ నా వీడియో. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై.